హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మంగళవారం అని మా ఊరి గ్రామ దేవత దగ్గరికి వచ్చాను. ఎందుకు వచ్చానో వేరే వీడియోలో చెప్తాను. మా ఊరి గ్రామ దేవత దగ్గర పూజ చేసుకొని ఇంటికి వచ్చేసాను. ఈ రోజైతే మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్కి ముందు వెళ్ళినప్పుడు మా వదిన నందినికి 10th మంచి మార్క్స్ వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి పాలాభిషేకం చేస్తారని మొక్కుకున్నారంట. ఇప్పుడు నందిని మంచి మార్క్స్తోనే పాస్ అయిందిగా. తనకి 600కి 536 వచ్చాయి కదా. మొక్కిన కోరిక నెరవేరింది కాబట్టి మళ్ళీ ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నేను, పెద్ద వదిన, నందిని, అలాగే చిన్న వదిన తన పిల్లలు వెళ్తున్నాము. ఇంట్లో వర్క్ అంతా చేసుకొని 10:30కి అలా రెడీ అయ్యి బయలుదేరాము. బస్సులో వెళ్తున్నాము. ఇంతకీ ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే ఈ పాటికి మీకు తెలిసే ఉంటుందిలే. మేము మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఉన్న అడవిలో శివాలయంకి వెళ్తున్నాము. కోవూరులో బస్సు ఎక్కి నెల్లూరు ఆర్టీసీ దగ్గర దిగి అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే బస్సు అయితే ఎక్కాము. ఇక్కడే ఆఫ్టర్నూన్ అయిపోయింది. అందుకే ఇంకా మా అమ్మ వాళ్ళు ఉండే కాలనీ దగ్గర ఆగే బస్సు అయితే ఎక్కాము. అంటే మా ఊరు రైల్వే ట్రాక్కి ఒకవైపు ఒక కాలనీ, మరొక వైపు మరొక కాలనీ ఉంటాయి. అమ్మ వాళ్ళు ఉండేది రైల్వే గేట్ అవతల వైపు, టెంపుల్ ఉండేది గేట్ ఇవతల వైపు అడవిలో. ఇంకా ఇక్కడే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా. అక్కడికి వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. ఇంకెందుకు ఈవినింగ్ వెళ్దామని అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. వెళ్ళగానే అందరం అన్నం తినేసాము. నేను బయలుదేరి వచ్చేటప్పుడే అమ్మకి ఫోన్ చేశాను. మేము వస్తున్నాము, మాకు లంచ్ ప్రిపేర్ చేసి పెట్టమని. అమ్మ లంచ్ ప్రిపేర్ చేసేసారు. ఇంక వెళ్ళగానే అన్నం తినేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్దగా చెట్టు లేదు కదా, కొంచెం ఎండ అనిపించేసరికి ఇంకా వెనక వీధిలో మా అత్త అయితే ఉన్నారు, మా నాన్న వాళ్ళ అక్క. అక్కడికైతే వెళ్తున్నాము చెట్టు కింద కూర్చుందామని. టెంపుల్కి ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కదా, బట్ వెళ్ళలేదు. ఎందుకంటే ఈవినింగ్ 5 నుంచి 6 వరకే ఉంటుందంట. అది కాక ఈవినింగ్ టైంలో పాలాభిషేకం చేయరు కదా. ఇంకా మేము వచ్చిందే పాలాభిషేకం చేయడానికి. అందుకని ఇంకా నెక్స్ట్ డే వెళ్దాం మార్నింగ్ అనుకొని ఈవినింగ్ అయితే వెళ్ళలేదు మేము టెంపుల్కి. మార్నింగ్ వెళ్దామని నైట్ అక్కడే ఉండిపోయాము. వెళ్ళిన రోజే గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తాం అనుకున్నాము, బట్ అంతా రివర్స్ అయింది. ఎక్స్ట్రా క్లాత్స్ కూడా తెచ్చుకోలేదు మేమైతే, పిల్లలకి మాత్రమే తెచ్చాను. నైట్ అమ్మవి వేసుకొని మేము వేసుకొచ్చిన వాటిలన్నిటిని ఉతికేసాము. నైట్ అంతా ఆరిపోయాయి. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి ఇంటి దగ్గర నుంచి రెంట్కి ఆటో మాట్లాడుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలోనే షాప్లో మిల్క్ అలాగే కొబ్బరికాయలు, పూజకు కావాల్సిన థింగ్స్ అన్ని కొనుక్కొని వెళ్ళాము. ఈరోజు సోమవారం కాదు కాబట్టి పెద్దగా జనాభా ఎవరు లేరు. శివుడికి సోమవారం ముఖ్యం కదా, అప్పుడు వస్తారనమాట చాలామంది. అప్పుడు ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క వారం ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు తీస్తారు అనేది. ఇవి వీడియో షూట్ చేశాను. ఎవరైనా రావాలంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని. అభిషేకం పూజ అయితే ప్రశాంతంగా చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా మిగతా టెంపుల్స్ని కూడా చూసుకొని ఇంటికి బయలుదేరాము.
చిన్న వదిన ఒక డౌట్ వస్తే వెనక్కి వెళ్ళారు పూజారి గారి దగ్గర అడిగి డౌట్ క్లియర్ చేసుకుందామని. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. డౌట్ ఏంటంటే మారేడు చెట్టు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అని అనమాట. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఉండొచ్చా ఉండకూడదా అని. వదిన వెళ్ళారు కానీ పూజారి గారు పూజలో ఉండేసరికి వెనక్కి వచ్చేసారు. మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా అమ్మ అక్క వాళ్ళ ఊరికైతే వెళ్ళారు. అందుకని నేను కూడా ఇంకా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాను. మధ్యాహ్నం లంచ్లోకి రసం అలాగే ఆలు ఫ్రై అయితే చేశారు. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత పాపని నందిని వాళ్ళకి ఇచ్చేసి కాసేపు అయితే నేను నిద్రపోయాను. బాగా అలసిపోయినట్టు కొంచెం హెడేక్గా అనిపించింది అనమాట. మేము టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత మా చిన్న వదిన వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు ఇక్కడికి. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి బయలుదేరదాం అనుకున్నాము. బట్ మా మామయ్య దగ్గరలో ఉన్న చెరువులో చేపలకు వల వేసి వచ్చారనమాట. చేపలు పడితే తీసుకెళ్దురు ఉండండి అనేసరికి ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. ఈవినింగ్ చేపలు పడితే తెచ్చారు మామయ్య. రొయ్యలు అలాగే పెద్ద చేపలు పడ్డాయి. ఇంకా ఈవినింగ్ మా అత్త టీ పెట్టించారు. టీ తాగేసి ఇంకా మా హస్బెండ్కి కాల్ చేసాము ఆటో వేసుకొని రమ్మని. ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుందని ఇంకా పిల్లలిద్దరికి ఇక్కడే స్నానం చేయించేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చారనమాట ఆటో తీసుకొని. ఇంకా ఆటో ఎక్కి ఇంటికైతే బయలుదేరిపోయాము. అంతేనండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వడం లేదు. మీరు లైక్ చేస్తేనే కదా నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.